శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రక వాణిజ్య నగరం రాజమహేంద్రవరం. పవిత్ర గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరానికి జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ అనుసంధానంగా ఉండడంతో నిత్యం జనం రద్దీ పెరుగుతోంది. రాజమండ్రిలో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం నగర వాసులకు శాపంగా మారింది. ట్రాఫిక్ పద్మ వ్యూహంలో కొట్టుమిట్టాడుతున్న రాజమహేంద్రవరంపై మా ప్రతినిధి రాజ్బాబు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుందా? ఇరుకు రోడ్లు విస్తరణ చేయకపోవడం ప్రజలకు శాపంగా మారిందా? ట్రాఫిక్ సమస్య అధికారులకు ఒక సవాలుగా మారిందా? రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది? అధికారులు, ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం ట్రాఫిక్ను పరిశీలిద్దాం. రాజమహేంద్రవరం 44.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందింది. వైద్య, విద్య, పర్యాటక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినా సరే నగర అభివృద్ధికి అనుగుణంగా 2017లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు కావటం లేదు. దీనివల్ల నగరంలో ఉన్న ఇరుకైన రోడ్లు, ప్రధాన జంక్షన్లకు అనుసంధానంగా ఉన్న రహదారులు విస్తరణకు నోచుకోవటం లేదు. రోజు నగరంలో 4 లక్షల వాహనాలు రాకపోకలు సాగించడం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది రాజమహేంద్రవరానికి తరలిరావటం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. పీక్ సమయాల్లో ట్రాఫిక్ స్తంభించడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం అధికారులకు ఒక సవాలుగా మారింది. సమస్యను పరిష్కరించడంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, పోలీసులు విఫలమవుతున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను విస్తరించలేక, ఇరుకు రోడ్లపై ఉన్న ఆక్రమణలు తొలగించలేక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ విభాగంలో పూర్తిస్థాయి పోలీసులు లేకపోవడం వల్ల వాహన నియంత్రణ కష్టతరమవుతోంది. రైల్వే స్టేషన్ రోడ్, స్టేడియం రోడ్, జెండా పంజా రోడ్, కోటగుమ్మన్ సెంటర్, దేవి చౌక్, గోకవరం బస్టాండ్, కంబాల చెరువు, దానవాయిపేట, ఏపీ అప్పారావు రోడ్, ఉమెన్స్ కాలేజ్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, ఆజాద్ చౌక్ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రాజమహేంద్రవరంలో 22 ప్రధాన రహదారులను విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. నగరపాలక సంస్థ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రధాన రహదారుల సమీపంలో వ్యాపార సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేయటం, రోడ్లపై ఆక్రమణలు తొలగించకపోవటం వంటి కారణాల వల్ల నగరంలో రోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రాజమహేంద్రవరం 44.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే నగరంలో రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఇరుకు రోడ్ల వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ రోడ్డు 60 నుంచి 60 అడుగుల వెడల్పులో ఉంది. అంటే ఈ రోడ్డును 100 అడుగుల నుంచి 80 అడుగుల వరకు వెడల్పు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే తరచూ ఈ రోడ్డు మీద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అంటే మారంపూడి నుంచి ఇటు రైల్వే స్టేషన్ వరకు ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారికి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చే ప్రధాన బస్సులు కావచ్చు, ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు నిత్యము కూడా లక్షలాది వాహనాలు ఈ రహదారిపైనే వస్తాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ రహదారి 60 అడుగుల వెడల్పులో ఉంది. దీనివల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీన్ని ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం నుంచి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇటు రైల్వే స్టేషన్ వరకు కూడా 80 అడుగులు విస్తరణ చేయాలి. అంటే ఇక్కడి నుంచి మారంపూడి వరకు కూడా 100 అడుగులు విస్తరణ చేయాలని ప్రతిపాదనలు అధికారులు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రాజమహేంద్రవరానికి సంబంధించి 22 ప్రధాన రహదారులను విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటివరకు ప్రతిపాదనల కాగితాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా
గోదావరి గట్టును 80 అడుగులు, అదేవిధంగా మెయిన్ రోడ్డుతో పాటు గోకవరం బస్టాండు, కంబాల చెరువు, దేవీ చౌకు రహదారులు 80 నుంచి 100 అడుగులు విస్తరణ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కనుక కోటిపల్లి బస్టాండ్ కావచ్చు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు కావచ్చు, ఆ మోరంపూడి సెంటర్ వరకు 100 అడుగులు వెడల్పు చేయాలి. కోరుకొండ రోడ్డు, జాంపేట, ఆజాద్ చౌక్ రోడ్లు 80 అడుగులుగా విస్తరణ చేయాలి. అయితే అధికారులు ప్రతిపాదనలకే వీటిని సిద్ధంగా ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్య మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. ప్రతి నిమిషం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం వల్ల ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే అధికారులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కూడా, ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంలో కూడా తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒక ట్రాఫిక్ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఈ ట్రాఫిక్ సమస్య వాళ్ళకి ఒక సవాలుగా మారింది. ట్రాఫిక్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను సకాలంలో ఆసుపత్రులకు తరలించేందుకు నరకయాతన అనుభవిస్తున్నామని అంబులెన్స్ డ్రైవర్లు వాపోతున్నారు. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చేటప్పుడు దాన్ని తీసుకెళ్ళడానికి మాకు ఎక్కడికెక్కడ కూడా సిగ్నల్ మూలని ట్రాఫిక్ జామ్ అవడం వల్ల పేషెంట్ని టైంకి తీసుకెళ్ళాలని ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా పోలీసు వారు గుర్తించి చర్యలు తీసుకొని మాకు అంబులెన్స్ వెళ్ళే విధంగా కావాలని కోరుచున్నాం. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాల వల్ల రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే కొంతవరకైనా సమస్య పరిష్కారం అవుతుందని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. కూడా ఎక్కువగా అతివేగంగా వెళ్ళకూడదు అనేటటువంటిది నిర్లక్ష్య ధోరణి కూడా ఉండకూడదని చెప్పి డ్రైవింగ్ మీద చాలా రకాలైనటువంటి ఈ మంత్లో చాలా కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమంటే రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించండి. ట్రాఫిక్ నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించి ఇటు పోలీస్ శాఖకి, రవాణా శాఖకి కూడా అందరూ సహకరించాలి. సో మనందరం కూడా హ్యాపీగా ఇంటి నుంచి ఎలా వెళ్ళామో తిరిగి క్షేమంగా మరలా ఇంటికి వచ్చేటట్టు ప్రతి ఒక్కరూ కూడా భద్రతని పాటించాలనేటటువంటిది రవాణా శాఖ ద్వారా మీ అందరిని కూడా కోరుతున్నాను. ట్రాఫిక్ నిబంధనలను పాటించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. వాహనాల రద్దీని నియంత్రించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతి జంక్షన్ లో కూడా కొత్త కెమెరాలు ఏర్పాటు చేశాము. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోయినా, ట్రాఫిక్ సిగ్నల్స్ ని జంప్ చేసినా, స్టాప్ లైన్ ని వైలేషన్ చేసినా కూడా అవి ఆటోమేటిక్గా చలానాస్ అనేవి జనరేట్ అయిపోతాయి మీకు తెలియకుండా. అది కూడా అమల్లో రాబోతుంది. ట్రాఫిక్ ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు నుంచి శ్యామలా సెంటర్ వరకు బాగా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అదేవిధంగా ముగ్గుపేట, అదేవిధంగా దేవీ చౌక్ సెంటర్, ఇవన్నీ కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఏ జంక్షన్లో కూడా ఫ్రీ లెఫ్ట్లు అనేవి లేకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లు విస్తరణ జరిగితే ఈ విధమైన ట్రాఫిక్ మనకి ఫ్రీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంది. రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని, ప్రధాన రహదారులను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. కమర్షియల్ ప్రాపర్టీస్ కి దేర్ ఆర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ కి ఇంత ఏరియాకి వాళ్ళకి షాప్ ఉంటే కంపల్సరీ దిస్ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పార్కింగ్ ఇస్ రిక్వైర్డ్. దాని గురించి మనము అన్ని ఒక డ్రైవ్ లాగా పెట్టి ప్లానింగ్ సెక్రటరీస్ అన్ని ప్లేసెస్ లో నోటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఉన్నాయి. హాస్పిటల్స్ లో ఎక్కడైనా వాళ్ళ సెలర్స్ ప్లేసెస్ విచ్ దే హ్యావ్ ది మార్కెట్ ద పార్కింగ్ కానీ పార్కింగ్ యూజ్ చేయట్లేదు. అలాగే సిచ్యువేషన్స్ ఉంటే మనం ఇమీడియట్లీ 48 hours గా షార్ట్ నోటీస్ ఇస్తాము. ఆ తర్వాత యాక్షన్ తీసుకున్నాము. ఏదేవైనా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుందన్నది నిజం. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు రహదారులను విస్తరణ చేస్తాము, రోడ్లపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని రవాణా నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాము. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపై కేసులు బనాయిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ రాజమహేంద్రవరం ట్రాఫిక్ గండంతో ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని రాజమహేంద్రవరం ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం.